రవి గారు, అమెరికా అధ్యక్షుడు ఇండియా మీద ఏమాత్రం అంటే కన్సర్న్ చూపకుండా అలాగే ముందుకు పోతూనే ఉన్నారు. ఇండియా మాత్రం తన వైఖరిని కొంచెం మార్చుకొని యూటర్న్ తీసుకునే పరిస్థితిలో కొనసాగుతుంది. ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా పరిస్థితులే కదా ఎవరినైనా చేస్తే. ఇప్పుడు ట్రంప్ను అమెరికాను అంతగా వాళ్ళ వెంట పడడం సరైనది కాదు. వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ ఆధిపత్యం తప్ప వర్ధమాన దేశాలు ఇట్లాంటి వాటి గురించి వాళ్ళు ఆలోచించారు. అందులో 3వ స్థానంలో 4వ స్థానంలో ఉన్న దేశాలు ఇండియా, చైనా ఇట్లాంటివి అంటే అసలే వాళ్ళు మన అభివృద్ధి కోరుకోరంటే అర్థం కాలేదు. చాలామంది మోదీ ట్రంప్ చాలా స్నేహంగా ఉంది ఇవన్నీ చెప్పారు. ఈ క్రమంలో ఆయన అన్ని భారతదేశానికి వ్యతిరేకమైన చర్యలే తీసుకున్నాడు. అది వీసాల దగ్గర నుంచి అక్కడ పనిచేసే భారతీయుల పట్ల వైఖరి వరకు, అలాగే వాళ్ళ ఫేస్బుక్ ఖాతాలు కూడా చూసి వాళ్ళకి ఇవ్వాలా వద్దా అన్ని విధాల వ్యతిరేకమైన చర్యలు. వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే టారిఫ్ కింగ్ ఇండియా అనేది విపరీతంగా టారిఫ్లు వేస్తుంది మా మీద, కాబట్టి మేము దానికి మించి టారిఫ్లు వేస్తామని భారతదేశం మీద టారిఫ్లు భయంకరంగా పెంచేశారు. దీనివల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు ఘోరంగా వాటి మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉదాహరణ ఆక్వా ఎగుమతులన్నీ చాలా తీవ్రంగా, రొయ్యలు ఇవన్నీ అవి ఇబ్బందుల్లో పడిపోయాయి. ఇక తెలంగాణ లాంటి చోటు నుంచి ఐటీ రంగం ఇట్లాంటి వాటి సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ భారతమే చాలా నష్టపోయింది. ఇవన్నీ అయినా కానీ కారణం ఏమంటారు అంటే దీనికి మళ్ళీ రష్యాతో చైనాతో కూడా ముడిపెట్టారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో దాని గతంలో కూడా మనం మాట్లాడాం. మొదట్లో అంతా ఉక్రెయిన్కి వెళ్ళి చాలా ఉంటామన్న వాళ్ళు కాస్త ఇంకా ఉక్రెయిన్ ఇబ్బందుల్లో పడిపోయిందిలే ఇప్పుడు ఎందుకని పుతిన్తో మాట్లాడి అలస్కాలో సమావేశమైన తర్వాత ఉక్రెయిన్ పూర్తిగా తగ్గిపోమని చెప్తున్నారు ట్రంప్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గనులు, ఖనిజ సంపద అంతా తమకు వచ్చేట్టుగా వాటి మీద ఆధిపత్యం వాళ్ళ పర్పస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ట్రంప్ యూరోపియన్ యూనియన్ నాయకులను, జెలెన్స్కీని అంటే ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుని కూడా పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ బాగానే చేస్తున్నారు, కానీ రష్యా దగ్గర చమురు కొనకండి అని భారతదేశం మీద ఆంక్షలు పెడితే భారతదేశం పాటించలేదు. పాటించినందుకు భారతదేశం మీద టారిఫ్లు ఇంకా చాలా పెంచుతాను నేను. పెంచారు కూడా 50% మించి 57%, ఇంకా చాలా పెంచుతాను. ఎప్పుడు రోజు పొద్దున్న లేస్తున్నా ఇండియా మీద టారిఫ్లు పెంచుతాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆయనకు ఒక దీనిగా మారిపోయింది. సో భారతదేశం తమాషాగా ఏమంటుందంటే మాకంటే ఎక్కువ చైనా కొంటుంది, చైనా మీద మీరు ఏమి చేయడం లేదే, చైనాకు అమెరికాకు వ్యతిరేకం అని కూడా పేరు కదా, అంతర్జాతీయంగా వాణిజ్యంలో పోటీ పడేది ఇవి రెండే కదా, మీరు చైనాని ఏమంటారు కానీ మమ్మల్ని అంటారు. అలాగే భారత పాకిస్తాన్ల మధ్యలో కూడా పాకిస్తాన్ మునీర్ అనేవాడు నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటారు అని వీళ్ళు. కానీ సూటిగా ఎదుర్కోకపోయినా భారతదేశం తన బాధ, అసంతృప్తి ఇట్లాంటివి వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ దశలోనే చాలా స్పష్టంగా ఇటు ట్రంప్ పుతిన్తో మోదీ మాట్లాడటం, రెండోది చైనా భారతదేశం యొక్క సంబంధాలు చాలా కొంచెం మెరుగుపడటం. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇండియాలో పర్యటించడం, ఆ సందర్భంగా మనం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, అక్కడ ఒక స్థిరమైన పరిష్కారం వైపు వెళ్ళాలి, ఇతర సంబంధాలు కూడా మెరుగుపరుచుకోవాలనే ఒక అభిప్రాయానికి వచ్చారు. అలాగే వాంగ్తో ప్రధాని మోదీ కూడా ప్రత్యేకంగా సమావేశమై సుహృద్భావం చూపించారు. ఈ నెల 30వ తారీఖున చైనాలో షాంఘై సహకార సంఘం SCO, షాంఘై కోఆపరేషన్ కమిటీ, ఆ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి మోదీ వెళ్తున్నారు. అంటే భారత్ చైనాల మధ్య గతంలో ఉన్న పరిస్థితులు, కథనాలు, వీటి మధ్యలో చైనాకు మోదీ స్వయంగా వెళ్ళటం, చైనా విదేశాంగ మంత్రి ఇండియాకు రావటం, పుతిన్ కూడా ఇండియాకు వస్తున్నాడు. షాంఘై కమిటీలో పుతిన్ అంటే రష్యా కూడా ఉంటుంది, ఇది ముఖ్యమైన అంశం. సో ఈ విధంగా అంతర్జాతీయంగా ప్రస్తుతానికి ఇది శాశ్వతమైన మార్పు అని కాదు, కానీ ట్రంప్ చాలా పిచ్చి పిచ్చిగా వ్యవహరించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో భారతదేశం నిలదొక్కుకోవటం, చైనాతో మీరు చెడగొట్టుకుంటే నేను మీకు బలపరుస్తాను అన్నట్టు ట్రంప్ చెప్పినా అది కూడా చేయలేదు. ఎవరితో ఉండే సంబంధాలు వాళ్ళవే అన్న వైఖరి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు అంతర్జాతీయ సంబంధాల మీద కూడా కొంత సానుకూల ప్రభావం చూపిస్తూ ఉంది. ట్రంప్ కొంచెం ఒక అడుగు వెనక్కేసిన ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఫైనల్గా ఏం జరుగుతుంది అన్నది మనం రేపు షాంఘై సమావేశం అయిన తర్వాత
ఇండియా, చైనా, రష్యా అన్నది నేను ఎప్పుడూ మీకు చెప్తున్నాను కదా, ఈ త్రిముఖ కలయిక కనుక వస్తే ప్రపంచంలో బలాబలాల పొందికలో చాలా మార్పు ఉంటుంది. అయితే అమెరికాతో మన కార్పొరేట్లకు, మన వ్యాపార సంస్థలకు, లేకపోతే మన పాలక పార్టీకి బలమైన బంధాలు ఉన్నాయంటంలో సందేహం లేదు. అయినా కానీ వాడు ఆశిస్తున్నంతగా ఏదో పూర్తిగా సాగిలపడే అవకాశం మటుకు లేదు. బ్రేక్ పడిందని ఒక యూటర్న్ లాంటిది వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాత పరిణామాలు ఆయన పిచ్చి ఎక్కడికి వెళ్తుంది, షాంఘైలో అవగాహనలు ఎంతవరకు కుదురుతాయి, వీటన్నిటి మీద ఆధారపడింది. రైట్ సార్. ఇది దీని మీద ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళు, ఏకపక్షంగా చెప్పిన వాళ్ళకు కూడా ఇది ఒక గుణపాఠం లాంటి. మనం సమతుల్యంగా అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని అంచనాలకు రావాలి. కానీ ఈరోజు అదే ఆయుధం వచ్చింది, లేకపోతే ఈ వివాదం వచ్చింది కాబట్టి అది అయిపోయింది అంటాం సరికాదు అనేది ఈ ఈవెంట్తో ప్రూవ్ చేస్తాం. రైట్ సార్.